యాక్చువల్లీ పార్ట్నర్షిప్ డీడ్ అనేది ప్రతి పార్ట్నర్షిప్ లో ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే 90% ఓరల్ గా ఉంటుంది, రిటర్న్ గా అనేది ఉండదు. ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ పూర్తిగా లేనట్లయితే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, పార్ట్నర్షిప్ డీడ్ ఎప్పుడైతే యాబ్సెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే పార్ట్నర్స్ కి వాళ్ళ రేషియోస్ అనేవి ముందుగానే ఉంటాయి. ఇక్కడ డీడ్ లేదు కాబట్టి, డీడ్ లేనప్పుడు ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ కానివ్వండి లేదా లాస్ కానివ్వండి, ప్రతి పార్ట్నర్ కి ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ 1:1:1:1. సో 1:1:1 అని అందరికి ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే చూడండి, నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ నో సాలరీ, నో కమిషన్. సో ఇవన్నీ కూడా ఏమి ఉండవు. ఈ 3 పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, సాలరీ ఉండదు, కమిషన్ కూడా ఉండదు. సో ఇవి ఏవి కూడా ఇక్కడ అప్లికబుల్ కావు. ఎందుకు? బికాస్ ఆఫ్ అబ్సెంట్ ఆఫ్ ద డీడ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ 6% ఆన్ లోన్. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఏబిసి ముగ్గురు ఉన్నప్పుడు బి అనే పర్సన్ మన ఫర్మ్ కి అప్పు ఇచ్చినట్లయితే, బి అనే వ్యక్తి ఫర్మ్ కి ఇచ్చాడు అంటే సంస్థకి అప్పు ఇచ్చాడు. అలా అప్పు ఇస్తే అతను ముందుగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ముందుగానే ఫిక్స్ చేసుకొని ఉండాలి. ఒకవేళ అలా ఫిక్స్ చేయనప్పుడు అంటే డీడ్ లేదు కాబట్టి, డీడ్ లేని సందర్భంలో ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అంటే 6% ఇతను ఇచ్చినటువంటి లోన్ అంటే బీస్ లోన్ అకౌంట్ మీద 6% ఇంట్రెస్ట్ ఇస్తారు. బీస్ యొక్క లోన్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అబ్సెంట్ ఆఫ్ డీడ్ ఉన్నప్పుడు ఈ 5 పాయింట్స్ వస్తాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా డీప్ గా కావాలి అంటే ఫర్దర్ అకౌంట్స్ అకాడమీని ఫాలో చేయండి. మీకు అకౌంట్స్ సంబంధించి అక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది.